నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు 5,15,00,000 రాబట్టింది ఈ సినిమా. బింబిసారా ఫస్ట్ డే నాడు 6,30,00,000 కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు కూడా మొదటి రోజు 5 కోట్ల మార్క్ అందుకోలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మాత్రం 5,15,00,000 రాబట్టి ఆ లోటు భర్తీ చేసింది. రెండో రోజు 3,40,00,000, మూడో రోజు 4,30,00,000 కలెక్షన్ చేసుకొచ్చింది. ఇక 4వ రోజు 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు 3 కోట్ల రూపాయలు, 6వ రోజు 2 కోట్ల రూపాయలు, 7వ రోజు 1,50,00,000, 8వ రోజు 1,20,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 10వ రోజు 75,00,000, అలాగే 12వ రోజు 60,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. 13వ రోజు 14వ రోజు 2 రోజులు కలిపి 90,00,000, 15వ రోజు 30,00,000, 16వ రోజు 28,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 17వ రోజు 25,00,000, 18వ రోజు 32,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక నేడు ఆక్యుపెన్సీ 21% కనిపిస్తోంది. 30,00,000 రూపాయల మేర రేంజ్ కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. మొత్తానికి 3వ వారం చివరి వరకు సినిమా అయితే జోరు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం చివరి వరకు థియేటర్ ఆక్యుపెన్సీ సినిమాకు ఉండే అవకాశం ఉందంటున్నారు సినిమా అనలిస్టులు. గడిచిన వారం 3 సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్ కౌంట్ అయితే తగ్గుముఖం పట్టింది. మొత్తం 4 సినిమాలు థియేటర్స్ పంచుకోవడం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అనే చెప్పవచ్చు. కథ పాతది అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్స్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ అయితే సూపర్ హిట్ అయ్యి అందరికీ నచ్చింది. ఆఖరిలో సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. దాదాపు నేడు మరో 30,00,000 రేంజ్ కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. వచ్చే వారం చివరి వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. అదే అంచనాతో సినిమా వసూళ్లు కూడా అలాగే వస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్, స్ట్రాంగ్ ప్రమోషన్స్తో సినిమా మరిన్ని రోజులు నిలబడింది. మొత్తానికి పోటీగా కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో 3వ వారం కూడా మంచి వసూళ్లు అయితే తీసుకొచ్చింది ఈ సినిమా.